హే ఎవ్రీవన్, ఈరోజైతే సియాటల్ నుంచి 3 అవర్స్ డిస్టెన్స్‌లో ఉన్న టిప్స్ లేక్‌కి ఒక స్మాల్ ట్రిప్ అయితే ప్లాన్ చేసేసాం. ఇంకా దానికోసం మార్నింగే లేచి బ్రేక్‌ఫాస్ట్‌కి దోస, ఫ్రూట్స్, బీట్రూట్ జ్యూస్ అయితే చేసేసాం. అండ్ ఇక ఆఫ్టర్‌నూన్‌కి పూరి అండ్ పొటాటో కర్రీ అయితే ప్యాక్ చేసేసాం. మార్నింగ్ 7 ఏఎంకే స్టార్ట్ అవుదాం అనుకున్నాం. బట్ కరెక్ట్‌గా మిట్ట మధ్యాహ్నం 1 పీఎంకి అయితే స్టార్ట్ అయ్యాం. అండ్ మా ఈ 2 డేస్ ట్రిప్‌కి నా బ్యాగ్ వర్సెస్ సాయి బ్యాగ్ చూస్తుంటే క్యాట్ వర్సెస్ ర్యాట్ లాగా అనిపించింది. ఇక ఆల్ సెట్ అని కార్ స్టార్ట్ చేసేస్తే కార్‌లో ఛార్జ్ అయితే చాలా తక్కువ ఉంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? ఇక చార్జ్ పాయింట్‌కి అయితే వెళ్ళిపోయాం. అండ్ యూఎస్‌లో ట్రాఫిక్ రూల్స్ చాలా ఘోరంగా ఉంటాయి. అండ్ కొంచెం రూల్స్ తప్పినా ఇలా టోవింగ్ ట్రక్‌లో అయితే కార్‌ని అయితే తీసుకెళ్ళిపోతారు. ఇక ఫైనల్లీ చార్జ్ పాయింట్‌కి అయితే వచ్చేసాం. అండ్ ఫుల్ చార్జ్ అవ్వడానికి 30 మినిట్స్ అయితే పడుతుంది. సో పక్కనే ఉన్న స్టార్‌బక్స్‌లో ఫ్రెండ్స్ అంతా గ్యాదర్ అయిపోయాం. అండ్ ఫ్రెండ్స్‌తో ఉంటే టైం అస్సలు తెలీదు కదా! అండ్ మీలో ఎంతమందికి ఫ్రెండ్స్‌తో ఉంటే టైం ఫాస్ట్‌గా అయిపోతుంది అనిపించిందో కామెంట్ చేయండి. స్టార్‌బక్స్‌లో ఒక చిన్న కాఫీ బ్రేక్ తర్వాత మళ్ళీ 2 అవర్స్ జర్నీ అయితే కంటిన్యూ చేసేసాం. అండ్ లక్కీగా వెదర్ అయితే చాలా బాగుంది. అండ్ రోడ్స్ కూడా ఫుల్ ఆఫ్ గ్రీనరీతో ఉంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న మౌంటైన్ని మౌంట్ రేనియర్ అంటారు. అండ్ ఎంత సన్నీగా ఉన్నా ఈ మౌంటైన్లో స్నో మాత్రం అలాగే ఉంటుందంట. చాలా షాకింగ్గా అనిపించింది. అండ్ ఈ మౌంటైన్ అయితే మనకి ఏ డైరెక్షన్లో వెళ్ళినా కనిపిస్తూనే ఉంటుంది. అండ్ ఈచ్ డైరెక్షన్కి మనకి డిఫరెంట్ వ్యూ అండ్ ఫీల్ అయితే వచ్చేస్తుంది. ఆఫ్టర్ 1 అవర్ డ్రైవ్ ఒక వ్యూ పాయింట్ దగ్గర ఒక చిన్న ఫోటోషూట్కి అయితే ఆగాం. అండ్ మళ్ళీ జర్నీ బిగిన్స్. ఫైనలీ మౌంట్ రైనర్కి అయితే ఎంటర్ అయిపోయాం. మేము ఇక్కడ 2 డేస్ ఉందాం అనుకున్నాం. సో ఎయిర్బిఎన్బి అయితే బుక్ చేసేసుకున్నాం. అండ్ మేము రీచ్ అయ్యేటప్పటికి ఫ్రెండ్స్ అంతా వచ్చేస్తున్నారు. అండ్ మేమే లాస్ట్. ఈ హౌస్ అయితే మొత్తం వుడ్తో అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ఎంట్రన్స్లోనే మనకి లైన్ స్కిన్ అయితే పెట్టేస్తున్నారు. చూడగానే చాలా భయం వేసింది. అండ్ ఇంకా సమ్ బ్యాట్స్ అండ్ స్లెడ్జ్ బోర్డ్స్తో డెకరేట్ చేస్తున్నారు. చాలా స్ట్రేంజ్గా అనిపించింది. ఇక స్ట్రైట్గా వస్తే 2-వే వాష్రూమ్, అక్కడ సోప్ నుంచి టవల్స్ దాకా అన్నీ ఆర్గనైజ్ చేసేస్తున్నారు. దానికి అటాచ్డ్ బెడ్రూమ్ విత్ క్లోజెట్, నీట్ అండ్ సింపుల్గా అయితే ఉంది. అండ్ ఇదైతే ఇంకొక బెడ్రూమ్ ఫుల్ ఆఫ్ వెంటిలేషన్ అండ్ మంచి వ్యూతో అయితే ఉంది. అండ్ క్లోజెట్లో ఈ షీప్ చైర్ భలే నచ్చింది నాకు. ఇక పైన అయితే మనకి డైనింగ్ ఏరియా, స్మాల్ కిచెన్ అండ్ హాల్ అయితే ఉంది. దానికి అటాచ్డ్ బెడ్రూమ్ విత్ 3 బెడ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక కారిడార్లో అయితే మనకి బీబీక్యూ మిషన్, సిట్టింగ్ ఏరియా అయితే ఉంది. సో హౌస్ అయితే నాకు టోటల్లీ డిఫరెంట్గానే అనిపించింది. ఎయిర్బిఎన్బిలో లగేజ్ అయితే పెట్టేసి లంచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ ఏరియా అంతా ఫుల్గా కంట్రీ సైడ్ లాగా ఉంది. సో ఒక మెక్సికన్ రెస్టారెంట్ అయితే కనిపించేసింది. రెస్టారెంట్ అయితే చాలా ఓల్డ్గా, లైక్ మన విలేజ్ సైడ్లో ఉంటాయి కదా హోటల్స్, అలా అనిపించింది. బట్ చాలా క్రౌడీగా కూడా ఉంది. ఇంకా వెళ్ళగానే ఫ్రీగా టర్టిలా కార్న్ చిప్స్ అండ్ టొమాటో డిప్ అయితే ఇచ్చేసారు. అండ్ ఇదైతే బాగానే అనిపించింది. అండ్ ఇక మెనూ అంతా స్కాన్ చేసి డ్రింక్స్లో ఆరెంజ్ అండ్ పైనాపిల్ జ్యూస్, అండ్ ఇక లంచ్కి వస్తే సాయి అయితే బర్గర్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చెప్పేశాడు. అండ్ నేనైతే క్వసిడియా అని ఏదో మెక్సికన్ ఫుడ్ అయితే చెప్పేసా. అండ్ జస్ట్ 10 మినిట్స్లోనే లంచ్ అయితే సర్వ్ చేసేసారు. ఇదైతే పైన టర్టిలా అంటే లైక్ చపాతీ లాగా ఉంది. అండ్ లోపల ఫిల్లింగ్ అయితే చీజ్, వెజ్జీస్, చికెన్ బ్రెస్ట్ అండ్ డిప్స్కి వస్తే మయో అండ్ చిల్లీ పేస్ట్ అయితే ఇచ్చేసారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక సాయికి కూడా బర్గర్ నచ్చలేదు అనుకుంటా. నా కసడియాల నుంచి ఒక పీస్ని అయితే తస్కరిస్తున్నారు. చికెన్ రెస్టారెంట్లో మంచిగా ఫుడ్ అయితే తినేసి పక్కనే ఏదో మెక్సికన్ లైవ్ స్టేజ్ ప్లే ఉందంటే ఎగురుకుంటూ స్టార్ట్ అయితే అయిపోయాం. అండ్ కనిపిస్తున్న ఈ ప్లేస్ని అయితే చూసి చాలా కాన్ఫిడెంట్గా ఏదో గోడౌన్ అనుకున్నా. బట్ ఇదైతే ఒక రెస్టారెంటే అంట. అండ్ అంటారు కదా, డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని. అలాగనే బయట ఇలా ఉన్న లోపల రెస్టారెంట్ అయితే సింపుల్ అండ్ క్యూట్గా అనిపించింది. అండ్ మెక్సికన్ లైవ్ ప్లే అయితే జరుగుతుంది. సో ఊరికే ఉంటే బాగోదని చికెన్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చెప్పేసాం. సాంగ్ అయితే క్రేజీ ఉంది. అండ్ యూఎస్లో నాకు బాగా నచ్చింది. ఎంత ఏజ్ వచ్చినా ఎవరేమంటారో అని పట్టించుకోకుండా మంచిగా షార్ట్స్ వేసుకొని చిల్ అవుతూ డాన్స్లు వేస్తుంటారు. అండ్ మెక్సికన్ సాంగ్స్ అండ్ అందరూ డాన్స్ వేయడం చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇక మళ్ళీ ఎయిర్బిఎన్బికి అయితే వచ్చేసాం. ఇంకా ఒక చిన్న రాస్బెర్రీ డ్రింక్ అండ్ కొన్ని గేమ్స్ అయితే ఆడేసి బయట బాన్ఫైర్ దగ్గర కాసేపు అలా చిల్లయ్యాం. ఇలా డే 1 అయితే ఎండ్ అయిపోయింది. డే 2 ఇన్ ఎయిర్బిఎన్బి మార్నింగ్ 8కి అయితే లేచి బ్రేక్ఫాస్ట్కి అవకాడో శాండ్విచ్ అయితే చేసేసా. ఇంకా ఆఫ్టర్నూన్కి ఫ్రెండ్స్ మంచిగా తమిళనాడు స్టైల్ సాంబార్ అయితే చేసేసారు. ఇంకా లంచ్ అయితే చేసేసి టిప్స్ లేక్ అయితే స్టార్ట్ అయిపోయాం. నేను స్నోని ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. లిటరలీ కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చాయి. అంత బాగుంది ఈ ప్లేస్. ఇక ఇంత మంచి లొకేషన్కి ఫోటోషూట్స్ అండ్ హార్ట్ షేప్స్ అయితే మస్ట్ కదా. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్కి వస్తే చాలా డిఫరెంట్ అండ్ యూనిక్గా అయితే ఉన్నాయి. ఫైనలీ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ ఎక్స్పీరియన్స్. ఇక టిప్స్ లేక్ నుంచి ఈవినింగ్ అలా ప్యాక్వుడ్ బ్రీవింగ్లో ఐస్ క్రీమ్కి అయితే వెళ్ళిపోయాం. కొన్ని గేమ్స్ అయితే ఆడేసి ఎయిర్బిఎన్బికి అయితే రిటర్న్ అయిపోయాం. ఇక డిన్నర్కి సాయి అయితే ఎగ్ ఆమ్లెట్ చేసి ఇచ్చేసాడు. అండ్ అలా డే 2 అయితే కంప్లీటెడ్. అండ్ ఇది మా ఫేవరెట్ ప్లేస్గా అయితే అయిపోయింది. అండ్ మీరు మీ ఫేవరెట్ పర్సన్తో బాగా స్పెండ్ చేసిన ప్లేస్ ఏంటో కమెంట్ చేయండి. అండ్ అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.